ఈయన మెయిన్ హీరో. ఈయన చేసిన అడ్వెంచర్ ఎవరు మర్చిపోలేరు. జోజిలా పాస్, ఒక సింపుల్ స్వెటరు, ఇంకా కనబడుతున్నాయి చెప్పులు. అది ఆ చెప్పులతో కొట్టే వర్షంలో మామూలు అడ్వెంచర్ కాదు. ఫస్ట్ డెస్టినేషన్ తిక్సే మానెస్ట్రీ, 20 కిలోమీటర్స్ ఉంది. ఎండ మాత్రం ఇక్కడ యూవీ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్గా మీకు సుర్రం అంటుంది కొంచెంసేపు ఎండలో కూర్చుంటే. జూలే లే మార్కెట్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఆర్చ్, బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఆర్చ్. ఓం మాని పద్మేహం. ఇటు మట్టి కొండలు, మట్టే మట్టి. అరే బాబు చూసారా కంటెంట్ చక్కర్లో తిక్సే మానెస్ట్రీ వ్యూ. తిక్ షేక్ మానెస్ట్రీ, తిక్ షేక్ కాదు తిక్సే, THIKSEY. పైకి ఎక్కుదాం, అలసిపోయి కిందికి వద్దాం. ఇవన్నీ వచ్చి విజిట్ చేస్తేనే మజా ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్లో అంత జస్టిఫై చేయదు. ఫ్రెండ్స్, వీఆర్ ఎట్ లదాఖ్ క్యాపిటల్ లే సిటీ. మీకు ఇంటర్వ్యూ ఎప్పుడైనా మర్చిపోయినా కదా. నమస్తే అందరికీ, నేను మీ మధుకరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ MK. ఈరోజు మనము ఎక్స్ప్లోర్ చేస్తుంది లే లోకల్ సైట్ సీయింగ్. లోకల్ అనేసరికి మీకు గుర్తొచ్చేది మ్యాగ్నెటిక్ వీల్ పాయింట్, ఇంకా సంగం, హాల్ ఆఫ్ ఫేమ్, ఇంకా చిన్న చిన్న ప్లేసెస్, లే మార్కెట్. కానీ నేను ఈసారి అవన్నీ ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మేము వెళ్తుంది 3 ఇక్కడ ఉండే మేజర్ మానెస్ట్రీస్, హెమిస్, తిక్సే, ఇంకా మాథో. ఆ 3 ఇదే మేము కవర్ చేస్తున్నాము. సాయంత్రం లే మార్కెట్కి వెళ్తాము. మీకు వెంకట కనబడుతుంది లివింగ్ స్టోన్స్ లే, మన తెలుగు వాళ్ళు ఆపరేట్ చేస్తుంది. సూపర్ ఉంది. దీని గురించి నేను మీకు సెపరేట్గా ఒక హోమ్ టూర్ లాగ్ చేస్తా, అంటే గెస్ట్ హౌస్ టూర్ అనుకోవచ్చు. అది సెపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే మనం బయలుదేరుతుంది ఇక్కడ నుంచి తిక్సే మానెస్ట్రీకి 20 కిలోమీటర్స్ ఉంది. మిగతా అంతా కూడా మనం గోపురం వీడియో కలుసుకుందాం. మనం స్టార్ట్ అవుతున్నాం లివింగ్ స్టోన్స్ లే దగ్గర నుంచి. ఫస్ట్ డెస్టినేషన్ తిక్సే మానెస్ట్రీ, 20 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో మీకు లోకల్ లే సిటీ ఎలా ఉందో చూపిస్తాను. చలో, చాలా విశాలంగా ఉంది. ఇది చాలా ప్లేస్ ఓపెన్గా ఉంది ఇక్కడ. ఈ గెస్ట్ హౌస్లో ఇది బ్యాక్ చూపిస్తుంది. మనం బ్యాక్ వద్దులే, స్ట్రైట్ వెళ్దాం. ఇక్కడ మానెస్ట్రీస్ అన్నీ ఇదే విధంగా ఉన్నాయి. మానెస్ట్రీస్ కాదు, ఇక్కడ గెస్ట్ హౌస్ అన్నీ సేమ్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. రైడింగ్ గేర్ అంతా వేసుకున్నాము. కింద జీన్స్ ఉంది, జీన్స్కి చల్లగా తగులుతుంది. ఎండ మాత్రం ఇక్కడ యూవీ ఎక్కువ ఉంటుంది. డైరెక్ట్గా మీకు సుర్రం అంటుంది కొంచెంసేపు ఎండలో కూర్చుంటే. నేను లీడ్ చేస్తున్నా ఈరోజు లోకల్ సైట్ సీయింగ్ రైడ్కి. ఈ లే అనేది కంప్లీట్లీ డిపెండెడ్ ఆన్ టూరిజం. ఇక్కడ చాలా హోమ్ స్టేస్ ఉన్నాయి. ఎవరికైతే ప్రాపర్ రీచ్ ఉందో వాళ్ళకి జనాలు ఎక్కువ వస్తారు. కొండల పైన ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ వస్తారు. ఇవన్నీ మొత్తం హోమ్ స్టేసే. కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి. ఇక్కడ దగ్గరలోనే లే మార్కెట్ ఉంది, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సాయంత్రం మనం వెళ్దాం అక్కడికి. ఇక్కడ నుంచి లే మార్కెట్ స్టార్ట్. మెయిన్ మార్కెట్ చాలా నీట్గా ఉంటుంది, చూపిస్తాను మీకు ముందు. 2018లో వచ్చినప్పుడు ఈ మార్కెట్కి చాలా దగ్గరలో ఉండే, పక్కనే. డబ్బులు అస్సలు క్యారీ చేయలేదు. ఇక్కడ మన సిగ్నల్ పని చేయట్లేదు కాబట్టి పక్క చేతిలో డబ్బులు పెట్టుకోవాలి. బ్రాండ్ లదాఖ్ జూలే అడ్వెంచర్. జూలే లే మార్కెట్ లెఫ్ట్ సైడ్ చూడండి. ఇదంతా లే మార్కెట్. షాప్స్ ఇంకా ఓపెన్ కాదు ప్రాపర్గా. ఓకే, సాయంత్రం వద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ఈ లే ట్రాఫిక్ నుంచి బయటపడదాం. ఇది లే మార్కెట్లోకి ఎంట్రీ. మొత్తం బుద్ధిజం ఆర్చ్. కార్దూంగ్లాకి లెఫ్ట్ వెళ్ళాలి ఇక్కడ నుంచి. మనం లోకల్ సైట్ సీయింగ్కి స్ట్రైట్ వెళ్తున్నాం ఇప్పుడు. ఇవన్నీ ఆర్చ్, బ్యూటిఫుల్ కలర్ఫుల్ ఆర్చ్. ఫుల్ టూరిస్ట్ వెహికల్స్ ఉన్నాయి. బైకర్స్ ఎందుకో ఎక్కువ కనపడలేదు. ఇప్పుడే సీజన్ స్టార్ట్, ఇక్కడ నుంచి మొదలవుతుంది. మేము కరెక్ట్ టైంలో వచ్చేసాము ఇక్కడికి లేకి. ఈ లే అనేది కంప్లీట్గా ఆర్మీ ఏరియా. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు సిటీని. ఈ సిటీలో ఇలా స్లోగా ఈ కొండల మౌంటైన్స్ చూసుకుంటూ వెళ్తుంటే ఆ ఫీలింగే డిఫరెంట్ వైబ్స్. లెఫ్ట్లో పెట్రోల్ బంక్ ఉంది, పెట్రోల్ నింపించేద్దాం. శ్రీధర్, మేమిద్దరం ఇంటర్కామ్ కనెక్ట్ అయి ఉన్నాం. ఇక్కడ పెట్రోల్ 100+ ఉంది కాస్ట్. చూద్దాం. ఇక్కడ పెట్రోల్ కాస్ట్ 102.26 ఉంది. కాశ్మీర్ నుంచి, జమ్మూ నుంచి ఇక్కడికి పెట్రోల్ కాస్ట్ వేరీ అవుతూ వచ్చింది. మన న్యూ జెండా పెట్టేసినాం. ఓం మాని పద్మేహం. ఇప్పుడు ఇంత పెట్రోల్ ఉందా ఇందులో? ఎక్కువనే పట్టిందబ్బా. ఫోన్పేనా?
థ్యాంక్ యూ. వితౌట్ ఫోన్పే పైసా నయ్యే. ఒకప్పుడు ఈ లదాఖ్ రీజియన్లో పెట్రోల్ బంక్స్ చాలా తక్కువ ఉండే, ఈ లే రీజియన్లో. ఇప్పుడు ఈ లే సిటీలోనే చాలా కనబడ్డాయి. చాలా మారిపోయింది లాస్ట్ 6 yearsలో. నేను 2018లో వచ్చా, ఇప్పుడు మళ్ళీ 2024. మన ముందు కనబడుతుంది నమో బీజేపీ ఆఫీస్, బీజేపీ లదాఖ్. చాలా పెద్దగా ఉంది. చలో లెట్స్ ఎక్స్ప్లోర్ లే లోకల్ సైట్స్. వ్యూ చూడండి, ఇలా ఉంది. ఒక బౌ షేప్లో, అంటే ఒక కాన్కేవ్ షేప్లో ఉంది కొండపైకి. అక్కడనే మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు మనం తిక్సే మానిస్ట్రీకి వెళ్ళిన తర్వాత పైనుంచి మీకు ఎయిర్పోర్ట్ కనబడుతుంది. ఇవ్వండి, ఇక్కడంతా కాలేజ్ ఆర్ స్కూల్. చుట్టూ మట్టి కొండలు, మట్టే మట్టి. అరే బాబు, చూసారా కంటెంట్ చక్కర్లో. వద్దు బాబోయ్ వద్దు. నేను చూసా, నువ్వు అరగ ముందే నేను చూసి బ్రేక్ వేసా. చిన్న దీని ఏమంటారు తెలుసా, మేల్కొలుపు అయ్యింది. మేల్కొలుపు, చిన్న మేల్కొలుపు అయిపోయింది. జాగ్రత్తగా వెళ్దాం. మీకు అక్కడ ముందు కనబడుతుంది తిక్సే మానిస్ట్రీ. 2.2 kilometers ఉంది. ప్రశాంతంగా మేము స్లోగా 50-60 స్పీడ్లో నడిపించుకుంటూ పరిసరాలను చూసుకుంటూ ఆస్వాదిస్తూ వస్తున్నాము. ఇదేగా మనకు కావాల్సింది రైడ్లో. ప్రశాంతత ఇంపార్టెంట్. సో ఈ లాస్ట్ 5 days అండ్ ఈరోజు మా రెగ్యులర్గా స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి బయటకు వచ్చేసి ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాము. తిక్సే మానిస్ట్రీ వ్యూ. ఇక్కడ నుంచి మనాలి 409 kilometers, 409. ఇలా ఎక్కుతూ వెళ్ళాలి. బండ్లు పార్క్ చేసి మనం బయలుదేరదాం పైకి. ఏమో డౌటే, అది ఉండదు. కొంచెం పైకి వెళ్ళి పెట్టుకోవచ్చు. తిక్సే మానిస్ట్రీ ఎంట్రీ మీ ముందు కనబడుతుంది. తిక్సేక్ మానిస్ట్రీ. తిక్సేక్ కాదు, తిక్సే, THIKSEY. బండ్లు పాస్ చేసి పైకి ఎక్కుదాం. అలసిపోయి కిందికి వద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ తిక్సే మానిస్ట్రీ. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాము. ఇక్కడనే పార్కింగ్ చేయాలనుకున్నాం, కానీ పై వరకు వెళ్ళొచ్చు అంట. ఇక్కడ రాగానే ఒక మంచి పాజిటివ్ వైబ్స్. అంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది ఇక్కడ నుంచి లొకేషన్. అందుకే ఇక్కడ ఆగి ఈ క్లిప్ రికార్డ్ చేసిన. ఈ లే అంటేనే బ్లూ స్కై. అసలు మబ్బులు ఉండవు కాదు, బ్లాక్ మబ్బులు ఉండవు. ఎప్పుడు కూడా ఇలా బ్లూ మెరుస్తూనే ఉంటుంది. తిక్సే మానిస్ట్రీ పై వరకు బైక్ ఎత్తుకు వచ్చేసినాం. ఇక్కడ టికెట్ 50 రూపాయలు ఒక పర్సన్కి. వెనకాల ఆర్చ్ అండ్ ఈ విధంగా పైకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తాం మీకు. దిస్ ఈజ్ లద్దాఖ్. వీఆర్ ఎట్ లద్దాఖ్. ఇక్కడ ల్యాండ్స్కేప్స్ నెక్స్ట్ లెవెల్. ఫొటోస్ తీయాలనిపిస్తూనే ఉంటుంది, వీడియో తీయాలనిపిస్తూనే ఉంటుంది. కానీ మెమరీ కార్డ్ కన్స్ట్రెయింట్, మధ్య మధ్య ఆపాల్సి వస్తుంటుంది. ఇవన్నీ మానిస్ట్రీస్కి మెట్లు ఎక్కడం వెరీ కామన్. ఇది చాలా పాత మానిస్ట్రీ. ఈ లదాఖ్ రీజియన్లో
ఉన్న పెద్ద మానిస్ట్రీస్లో ఇది ఒకటి. ఇది కాదు, ఇదే మెయిన్ పెద్ద మానిస్ట్రీ. చాలా ఎక్కువ ల్యాండ్ కూడా ఇది ఆక్యుపై చేసింది. ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం అమేజింగ్ అండ్ బ్రెత్ టేకింగ్. ఇదిగోండి చూడండి, మొత్తం లేక్ కనబడుతుంది ఇక్కడ నుంచి. అండ్ ఇది మానిస్ట్రీ. తీక్సే మానిస్ట్రీ పైనుంచి వ్యూ ఇది. ఎండ ఎక్కువైనా ఉంది, రైడింగ్ గేర్తో కొంచెం మేము అలసిపోయినాం పైన ఎక్కేసరికి. మా దర్శనం అయిపోయింది. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మొత్తం లేక్ కవర్ అయిపోయింది. ఇవన్నీ వచ్చి విజిట్ చేస్తేనే మజా ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్లో అంత జస్టిఫై చేయదు. రియలీ లుక్ మాత్రం అదిరిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం కొండపై నుంచి 11,800 ఫీట్ అంట దీని హైట్, సముద్రం మట్టానికి. చలో బాయ్ బాయ్ తీక్సే మానిస్ట్రీ. ఇక్కడ నుంచి మనం బయలుదేరుతున్నాం. నెక్స్ట్ మానిస్ట్రీ హెమెస్ మానిస్ట్రీ. ఇక్కడ నుంచి 24 కిలోమీటర్స్ ఉంది, 33 మినిట్స్ చూపిస్తుంది. మనతో పాటు వచ్చిన ఇద్దరు కొంచెం బ్యాక్ ఉన్నారు, ఒక దగ్గర ఆగారు లేలో. మేమైతే ముందుకు వచ్చేసినాము. మళ్ళీ రిటర్న్లో కలుస్తాం. ఈరోజంతా మాది మానిస్ట్రీ దర్శనమే ఉంటుంది. తీక్సే మానిస్ట్రీ వ్యూ ఇది. ఈ మానిస్ట్రీస్ అన్నీ కూడా చూడడానికి అన్నీ ఒకలా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. రైట్, మళ్ళీ ఎప్పుడు వస్తామో ఈ తీక్సే మానిస్ట్రీకి. ఇప్పుడు మనం హెమెస్కి డైరెక్ట్గా వెళ్ళకుండా కరు అనే విలేజ్లో లంచ్ బ్రేక్కి ఆగుతున్నాం. టైం అయ్యింది 1:35. తినేస్తే కొంచెం రిఫ్రెష్ అయిపోతాం. మళ్ళీ ఇంకా 2 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. హెమెస్ తర్వాత పేరు మర్చిపోయా, మళ్ళీ చెప్తా. వెల్కమ్ టు మిలిటరీ స్టేషన్ కరు. ఇది కరు విలేజ్. ఇక్కడ ద ఇండస్ బ్రీజ్ గెస్ట్ హౌస్ దగ్గర బైక్స్ పార్క్ చేసి తినేద్దాం. లదాఖ్లో మేము ఫుడ్కి భయపడ్డాం, ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అని. కానీ ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ అయితే మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ కూడా మేము బటర్ రోటీ, జీరా రైస్, అండా బుర్జీ, దహి కానీ చేసినాం. బిల్ ఇద్దరికి 320 అయింది. మనలో కూడా ఇద్దరు వచ్చేసారు, ఇక్కడ నుంచి జాయిన్ అవుతున్నారు. ఈయన మెయిన్ హీరో. ఈయన చేసిన అడ్వెంచర్ ఎవరు మర్చిపోలేరు. జోజిలా పాస్, ఒక సింపుల్ స్వెటరు, ఇంకా కమర్దైన చెప్పులు. అది ఆ చెప్పులతో కొట్టాడు వర్షంలో. మామూలు అడ్వెంచర్ కాదు. మేము ఎన్ని గేర్ వేసుకుంటేనే మేము అడ్వెంచర్ అని ఫీల్ అయ్యాము. వాడిది అడ్వెంచర్. వెల్కమ్ టు మిలిటరీ స్టేషన్ కరు. బాయ్ బాయ్ కరు.